ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడును, శ్రమదినమందున ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచు వారిని ఆయన ఎరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నహూము రాసిన గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. దేవుని వాక్యం రీతిగా తెలియచేస్తుంది. యెహోవా ఉత్తముడు, ఆయన ఆశ్రయ దుర్గము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన ప్రభు ఎవరంటే ఉత్తముడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దేవుని వాక్యంలో ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. మన ప్రభు ఎవరంటే ఉత్తముడును, శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచు వారిని ఆయన ఎరుగును. తప్పకుండా ఎవరైతే దేవుని నమ్మి ఉన్నారో, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నారో అటువంటి వారిని ఆయన ఎరుగునని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన ప్రభు ఎవరు అని చూస్తే ఆయన ఉత్తముడును, శ్రమదినమందు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును అని చూస్తూ ఉన్నాం. దేవుని యందు మనము నమ్మకం కలిగి ఉన్నాము కనుక ఆయన నమ్మిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆ విధముగా దేవుడు మీకు ఆశ్రయదుర్గంగా ఉండి ఆయన మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆయన కృపతో దయతో నింపి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.